సార్ ఇప్పుడున్న మార్కెట్ని బట్టి సామాన్యులు ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో కావచ్చు, ప్లాట్స్లో కావచ్చు, ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైమా కాదా? 120 జరుగుతున్న పరిణామాలన్నీ దృష్టిలో పెట్టి 120% రైట్ టైం అండి. ఎందుకంటే భూమి రేట్లు ఎప్పుడు పెరగడం అనేది తగ్గడం అనేది జరగలేదండి. హార్డ్లీ 2008లో ఒక బబుల్ బర్స్ట్ అయింది. అప్పుడు తప్ప గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా మీరు నాకు చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి, రియల్ ఎస్టేట్ ఇక్కడ తగ్గిపోయింది అని. తగ్గలేదండి. ఎందుకంటే భూమిని నమ్ముకునేది ఎవడు పాడవలేదు. అంటిల్ ద టైటిల్ ఈస్ ఇల్లీగల్. ఇప్పుడు సోమరావు గారే చెప్పారు, మొత్తం ప్రపంచంలో ఉన్న భూమిలో 75% ఓషన్స్ వాటర్, మిగతా 25% 5% గుట్టలు, కొండలు, హిల్స్, మిగిలినంతా 20%. సో 50 సంవత్సరాల క్రితం కూడా అంతే ల్యాండ్ ఉంది, 50 సంవత్సరాల తర్వాత కూడా అంతే ల్యాండ్, ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉంటుంది. అంటే అంతకుముందు మన తాతలు ఎకరాల్లో 100 ఎకరాల్లో కొనుక్కున్నారు ల్యాండ్ ఓనర్షిప్. మన నాన్నలు వచ్చేసరికి ఎకరం గజాల్లో వచ్చాయి, మనం వచ్చేసరికి ఇప్పుడు అడుగుల్లో కొనుక్కుంటాం, మన పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు, మన మనవాళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొంటారు. సరే, భూమి అంతే ఉంది, రేట్లు మాత్రం పెరుగుతూ పోయినాయి. 1970sలో 10 రూపాయలు 20 రూపాయలు గజం ఉన్నది, ఈరోజు 2-3 లక్షలు అయిపోయింది. ఎవరు ఊహించలేదు. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచిదే, కానీ కాకపోతే మంచి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక 4-5 పాయింట్లు చూసుకోవాలి. పబ్లిక్ బయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లొకేషన్ ఇంపార్టెన్స్, లొకేషన్ చుట్టూ గవర్నమెంట్ డెవలప్మెంట్స్, ప్రైవేట్ డెవలప్మెంట్, రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్, ప్రైసింగ్, పర్మిషన్స్, లీగల్ ఒపీనియన్, ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే మీకు పెరుగుతుందో లేదా మీ కళ్ళ ముందే తెలుస్తుంది. అంతకుముందు గత 5-10 సంవత్సరాల్లో ఎలా పెరుగుతూ వచ్చింది అనేది ట్రెండ్ చూసుకోవాలి. దీన్ని బట్టి నెక్స్ట్ 5 years ఎలా పెరుగుతుందని మీ అనలిస్ట్గా మేము ఆలోచించి రీసెర్చ్ చేసి చెప్తాం. సో ఫైనల్గా హైదరాబాద్లో అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఎక్కడ అనేది నేను ఒక 5 పేర్లు చెప్తాను, మీరు దేనికి ఓటేస్తారో చూద్దాం. 1 గచ్చిబౌలి, 2 హైటెక్ సిటీ, 3 కోకాపేట, 4 జూబ్లీ హిల్స్, 5 బంజారా హిల్స్. మళ్ళీ చెప్పండి. గచ్చిబౌలి, కోకాపేట, ఓకే, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఓకే, ఇంకొకటి బేగం బజార్. 6. ఈ 6 ఇట్లా ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి, మొండా మార్కెట్ అని ఉంది అక్కడ, మొండా మార్కెట్, తవా బజార్, ఎంజీ రోడ్, జనరల్ బజార్ దగ్గర. ఇవన్నిటికంటే నేను ఓటేసేది ఎవరికంటే బేగం బజార్లో 10 లక్షలు, ఇక్కడ సెకండ్ వార్డులో 5 లక్షలు నడుస్తుంది కదా. ఎందుకంటే అక్కడ 50 గజాల్లో 30 గజాల్లో కూడా కోట్లు బిజినెస్ చేస్తారు. జస్ట్ ఇప్పటి వరకు మనం ఏంటంటే కోకాపేటలో ఎకరం 100 కోట్లు అని చెప్పి దేశవ్యాప్తంగా దీనికి పెద్ద చర్చకి అయింది, కానీ రియాలిటీ అది లేదు లక్ష్మీనారాయణ. రీసెంట్గా బేగం బజార్లో గజం స్థలం 10 లక్షల రూపాయలకి అమ్ముడుపోయిందని చెప్పి మనం విన్నాం. ఒక ట్రాన్సాక్షన్ కూడా అయిందండి, 68 గజాలు 6 కోట్ల 80 లక్షలు. అంటే అది ఎందుకంటే అక్కడ ఉన్న డిమాండ్, అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ లేదండి, థిక్లీ పాపులేటెడ్. 60 గజాల్లో ఆడు కోట్లు సంపాదిస్తాడు, 10 లక్షలు వచ్చి నథింగ్. అదే అక్కడ 1000 గజాలు 2 గజాలు ప్లాట్ ఉంటే కొనలేరు. సో బేగం బజార్ రీసెంట్ ట్రెండ్లో ఇప్పుడు మీరు అక్కడ వెళ్తే కారు వెళ్ళి జాగా ఉండదు, కారు కాదు అసలు బైక్ కూడా వెళ్ళడం కష్టం, అంత దగ్గర ఉంటాయి, ఎరకాటలు ఉంటాయి. బట్ దే డూ క్రోర్స్. కొన్ని బజార్లు ఉన్నాయి అంతే, కొన్ని జీవితాలు అంతేలో సినిమా ఉంది కదా. బేగం బజార్ హెస్ టేకెన్ ఓవర్ ఆల్ ది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. కోకాపేట అనేది రియాలిటీలో రాలేదండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని మ్యానిపులేట్ చేసి ఆర్టిఫిషియల్ ప్రైస్ అయిపోయింది. ఇప్పుడు సిటీలో అత్యంత కాస్ట్లీ ప్లేస్ బేగం బజార్, ఉస్మాన్ గంజ్ అవన్నీ ఉన్నాయి, కొన్ని అక్కడ పేర్లు నాకు తెలియవు. వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్. కాకపోతే అక్కడ ఉండడానికి కాదండి, బిజినెస్ పర్పస్ కాదు. కొన్ని రెసిడెన్షియల్ అంత వర్కౌట్ కాదు. బిజినెస్ పర్పస్లో వాళ్ళు అంత పెట్టినా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు వాళ్ళు. అంటే ఆ ఏరియాలో ప్లేస్ ఉండడం అనేది ఈజ్ కరోడ్పతి, $1 బిలియన్ లెవెల్లో ఉంటుంది. అయితే అందరికీ ఆశ్చర్యం అంటే 10 లక్షలు అంటే నమ్మరు, బట్ వాస్తవం ఎందుకంటే అక్కడ దొరకడం అసలు 10 లక్షలు కాదు, 11 లక్షలు దొరికితే ఇప్పుడు మా బంజారా యూబీఏలో 3 to 4 lakhs ఉంది. ప్లాట్ ఇవాళ సేల్కి వస్తే రేపు అయిపోతుంది అది. ఈ ఏరియాలో అలా అక్కడ బేగం బజార్లో ఏమైందంటే ఆ బిజినెస్కి పెద్ద బిజినెస్ మెన్లు అందరూ అక్కడే ఉన్నారు. మళ్ళీ షోరూమ్లు ఇవన్నీ కాదు, వాళ్ళు చేసే టర్న్ ఓవర్లు ఇక్కడ ఏసీ షోరూమ్స్ కూడా చేయరు. సార్ ఒకటి ఫైనల్ చెప్పండి, చాలామంది మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కింద కామెంట్స్ రూపంలో రీసెంట్గా కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు హైడ్రా దూకుడు మరింత పెంచింది, భవిష్యత్తులో కూడా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? సో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నా కాస్త ఆందోళనగానే ఉంది. అంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ఒక ఎక్స్పర్ట్గా మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? చాలామంది ఆ కామెంట్స్ రూపంలో మీరు కూడా చదువుంటారు. చాలామంది ఏంటంటే దూర ప్రాంతాల నుంచి, ఇప్పుడు అబ్రాడ్ నుంచి కూడా చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి. రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. బట్ హైదరాబాద్కు ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంటైర్ ప్రపంచం
whole world is looking Hyderabad as a global real estate destiny. హైదరాబాద్లో ఇప్పుడు కూడా బెంగళూరు, బాంబే, చెన్నైతో పోలిస్తే మనదే రేట్లు తక్కువ. ఈరోజు 10,000 పెట్టి కొనుక్కుంటుంటే రేపు ₹1,00,000 అయిపోతుంది నెక్స్ట్ 5-10 ఇయర్స్లో. అవుతుందా లేదా? అవును సార్. సో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఏ సందేహం, ఇన్ఫ్యాక్ట్ ఇంకొన్ని రోజులైతే రేట్లు పెరుగుతాయి. ఎంత సంక్షోభం ఉన్నా, ఎంత రెస్టారెంట్ వచ్చినా హైదరాబాద్ని ఆపేవాడికి దమ్ము ఎవరికి లేదు. అది రేవంత్ రెడ్డి గారు ఉన్నా, కేసీఆర్ గారు ఉన్నా, కొత్త రేపొద్దు బీజేపీ ఎవరు వచ్చినా హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత అట్లా కమెంట్ చేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ అంటే అందరికీ నచ్చిన ప్లేస్ హైదరాబాద్. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎన్ఆర్ఐస్ కానీ బయట కంట్రీస్, మిడిల్ ఈస్ట్, సౌదీ, దుబాయ్, మలేషియా, సింగపూర్ అందరూ కూడా హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే టెంపరేచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చర్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్, సునామీలు, తుఫాన్లు ఏమి రావు. ఇవన్నీ కూడా అంటే ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. ఎలాంటి వాడైనా వచ్చి బతికేస్తాడు. నెలకి 10,000 తెచ్చుకున్నాడు బతుకుతాడు, నెలకి 50,000 తెచ్చుకున్నాడు పోతాడు, నెలకి 10 కోట్లు తెచ్చుకున్నాడు కూడా పోతాడు. హైదరాబాద్కు ఉన్న వేరియేషన్స్ అవి. ఎప్పుడు క్లాస్ ఉంటుంది, క్లాస్ పక్కన మా బంజారాస్ క్లాస్ పక్కనే మాస్ ఉంటుంది. మాస్లో అయితే క్లాస్ బతకలేరండి. చూడండి, ఇస్త్రీ చేసేవాడు కావాలా, పని మనిషి కావాలా, పాన్ షాప్ వాడు కావాలా, వాళ్ళందరూ మాస్లో ఉంటారు. బట్ క్లాస్కి దే కెనాట్ లివ్ వితౌట్ మాస్. ఎందుకంటే ప్రతి ఏరియాలో మీరు జూబ్లీస్ కానీ, జూబ్లీస్ అయితే వెంకటగిరి అటే ఉన్నాయి, ఇక్కడ చూస్తే వేరే ప్రతి ఏరియా కూడా. ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడానికి మీరు సందేహం అక్కర్లేదు హైదరాబాద్ వరకు. కాకపోతే నేను చెప్పినట్టు ఈ 5-6 పారామీటర్లు సరిచూసి చెక్ చేసుకొని 1-2 సార్లు మంచి ల్యాండ్, మంచి బిల్డర్, హైదరాబాద్లో ఏంటంటే ఒక దౌర్భాగ్య స్థితి, 80% లిటిగేషన్ ల్యాండ్స్, బిగ్గెస్ట్ ప్రాబ్లం అది. సో ఇప్పుడు ఈ హైడ్రా కూడా అవి కొన్ని ఇనాముల ల్యాండ్ ఉన్నాయి, కొన్ని కబ్జా ల్యాండ్ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా మీరు ఒక మంచి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ని అపాయింట్ చేసుకోండి, మంచి లీగల్ లాయర్ దగ్గరికి వెళ్ళండి. ఈ 2 క్లారిటీ ఉంటేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే డెఫినెట్గా రేట్ తక్కువనే వెళ్ళొద్దు. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ 5 స్క్వేర్ ఫీట్ 10,000 ఉంటే నాకు 6,000కి ఇస్తానని. అంటే మీరు 6,000 పోయినట్టే. మీరు ఆ కట్టే ఉద్యోగం అంటే చేయలేరండి. మన లాస్ట్ టైం చెప్పాము, ఒకటే రోడ్లో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ నుంచి 45,000 చెప్తున్నాడు, ఒక ప్రాజెక్ట్ 20,000 చెప్తున్నాడు. సేమ్ రోడ్లో సేమ్ డిటీసీ విత్ రేరా, అంత తేడా ఎందుకు ఉందండి? సో కొంతమంది వచ్చిన బయర్స్ ఈ 45,000 మంది 20,000 దగ్గర కొనుక్కున్నారు. అక్కడ ఏమైందంటే ఒక ప్లాట్ 3కి అమ్మాడు ఆయన. మీకు తెలియదు కదా. ఈ 45,000 పెట్టి ఇది కొనుక్కోవడం బెటరా, లేకపోతే 20,000 పెట్టి అది కొనుక్కోవడం బెటరా, మీరు ఆలోచించుకోండి. సో పబ్లిక్ అనేవాళ్ళు దే హావ్ టు థింక్, దే షుడ్ నాట్ గెట్ టూ గ్రీడీకి వెళ్ళిపోతున్నారు. గ్రీడీకి వెళ్ళినాడు ఆశ. నేను చెప్పాను కదా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ, బిల్డర్ కానీ, బయ్యర్ కానీ ఎవరైనా సరే దే షుడ్ హ్యావ్ భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్ళిందో అటు కస్టమర్ కానీ, బిల్డర్ కానీ ఇలాంటి అనర్థాలే జరుగుతాయి, చీటింగ్లు జరుగుతాయి. సో దే విల్ గెట్. సో మన తెలుగులో చెప్తారు కదా, చూస్తుండగా సూది జాగా వదలం, చూడకుండా ఏనుగు పోయినా వదిలేస్తాం. సో థ్యాంక్ యూ, అది చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.